హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రాంతం ఒక దేశ రాజధాని. ఈ సిటీ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనం మన దేశం నుండి ఈ సిటీకి వెళ్తే అక్కడ మనం మన దగ్గర ఉన్న డబ్బులతో చాలా ఈజీగా ధనవంతులం అయిపోవచ్చు. నేనేం సరదాగా అనట్లేదు, ఎందుకంటే వీళ్ళ కరెన్సీ మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే చాలా చీప్. కావున మన దగ్గర ₹1000 ఉంటే అక్కడికి వెళ్ళగానే అవి లక్షలుగా మారిపోతాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ సిటీ మన దేశానికి చాలా దగ్గరగా ఉంటుంది, కాబట్టి మనం ఈజీగా ఈ నగరానికి వెళ్ళిపోవచ్చు. అంతేకాదు ఇక్కడ అమ్మాయిలు చాలా హాట్ గా ఉంటారు. వారు తమంతట తామే మిమ్మల్ని కవ్విస్తారు. నేను దేని గురించి చెప్తున్నానో మీకు అర్థం అయ్యే ఉంటుంది. ఇంకా ఇక్కడి రోడ్లపై వ్యభిచారం అనేది చాలా కామన్ విషయం. ఆ ప్రాంతం మరేదో కాదు, వియత్నాం దేశం రాజధాని అయిన హనోయి. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో హనోయి గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. హనోయి ఇది వియత్నాం దేశ రాజధాని. ఈ నగరం రెడ్ రివర్ ఒడ్డున ఉంటుంది. ఈ నది వల్లే ఈ సిటీకి ఇంత అందం వచ్చింది. దీనిని సరస్సుల నగరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ చూడటానికి ఎన్నో పార్కులు, దేవాలయాలు, స్మారక చిహ్నాలు వంటివి ఎన్నో ఉన్నాయి. ముందుగా ఇక్కడికి వచ్చే భారతీయులందరూ హనోయిలోని ఇండియన్ ఎంబసీ దగ్గర ఉన్న మహాత్మా గాంధీ గారి స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. ఇది వియత్నాంతో మన దేశ సంబంధాలను ప్రతిబింబిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఇంకా ఇక్కడ చూడటానికి చాలా ప్లేసులు ఉన్నాయి. ముందుగా లాంగ్ బీయింగ్ బ్రిడ్జ్. దీనిని ఐఫిల్ టవర్ నిర్మించిన గుస్టావో ఐఫిల్ నిర్మించాడు. దీని చుట్టూ ఉన్న ప్రాంతం ప్రస్తుతం పేదవారికి నివాసంగా మారింది. ఎంతో మంది ఇల్లు లేని వారు ఈ బ్రిడ్జ్ కిందే నివసిస్తున్నారు. హనోయి గురించి తెలుసుకోవటానికి ఇంకా చాలా విషయాలే ఉన్నాయి. ఇక్కడి ప్రజలు కుక్క మాంసాన్ని ఎక్కువగా తింటారు. వినటానికే ఇది చాలా అసహ్యంగా ఉంది కదూ, కానీ వారు దానిని చాలా ఎక్కువ ఇష్టంగా తింటారు. ఇది ఇక్కడికి వచ్చే టూరిస్టులకు కొంత ఇబ్బంది కలిగించే విషయమే. ఇక్కడి మరో విశేషం ఏంటంటే వియత్నాం సంస్కృతి సాంప్రదాయంలో భాగమైన నీటి తోలు బొమ్మలాటని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ సాంప్రదాయం దాదాపు 1000 సంవత్సరాల క్రితం ఉత్తర వియత్నాంలో మొదలైంది. ఇది చూడటానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. దీనిని చూడటానికి మనం నీటిలోనికి వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ ఈ తోలుబొమ్మలు నీటిలోనే ఉంటాయి. ఇక్కడి సాంప్రదాయ మ్యూజిక్ కి తగ్గట్టు అవి ఆడుతుంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అసలు హనోయి అంటే అర్థం ఏంటి అంటే నీటి మధ్యలో లేదా నదుల మధ్యలో అని అర్థం. పేరుకి తగ్గట్టే ఈ సిటీ చుట్టూ అందమైన నదులు ఉంటాయి. వాటిలో ఒకటి హోయాన్ కిమ్ లేక్. ఇక్కడి ప్రకృతి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ కారణంగానే ఇక్కడికి పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇంకా ఈ హనోయి నగరం నైట్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంది ప్రజలు రాత్రుళ్ళు ఇక్కడి వీధుల్లో డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడి ప్రజలు ఆల్కహాల్ ని కూడా చాలా ఎక్కువగా తీసుకుంటారు. ముఖ్యంగా ఈ దేశంలో బీరు ప్రియులు చాలా ఎక్కువ. ఏ చిన్న అకేషన్ అయినా సరే బీర్లు ఏరులై పారాల్సిందే. దానికి తగ్గట్టే ఇక్కడ బీర్లు కూడా చాలా తక్కువ ధరలోనే దొరుకుతాయి. కావున ఇక్కడికి వచ్చే టూరిస్టులు కూడా వీటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు. నైట్ లైఫ్ లో భాగంగా ఇక్కడ వ్యభిచారం కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారు. వారు రోడ్ల మీద వెళ్లే యువతను పిలుస్తూ తమతో శారీరకంగా కలవమని మిమ్మల్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఫ్యామిలీతో వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఈ ప్లేస్ ని అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు ఫ్రెండ్స్ తో గనుక ఈ లొకేషన్ కి వెళ్తే మస్తు మజా చేయవచ్చు. ఇక ప్రపంచంలోని ప్రతి దేశానికి వేరువేరు సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. అలాగే హనోయి కూడా ఒక ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాన్ని కలిగి ఉంది. ఇక్కడ దొరికే ఫుడ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడి రోడ్లపై చాలా రకాల స్ట్రీట్ ఫుడ్ లభిస్తాయి. వీటిని ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కాబట్టి మీరు
మీరు గనక ఈ సిటీకి వెళ్తే అక్కడి ఫుడ్ ని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇక ఇక్కడ చూడవలసిన పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే అందులో మొదటగా హోచిమిన్ మ్యూజియం. దీనిని హోచిమిన్ సమాధి అని కూడా పిలుస్తారు. హోచిమిన్ వియత్నాం దేశ స్వతంత్ర పోరాట యోధుడు. ఈ దేశ ప్రజలు అతనిని ప్రేమతో అంకుల్ హో అని పిలుస్తారు. ఇతను చనిపోయిన తర్వాత ఇతని పేరు మీదుగా ఇక్కడ ఈ మ్యూజియం ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇతని జీవిత చరిత్రకు సంబంధించిన అన్ని విషయాలను మనం తెలుసుకోవచ్చు. దీని తర్వాత మీరు హనోయిలో ఉన్న ఒక ఫేమస్ థియేటర్ కి వెళ్ళాలి. హనోయి నీటి తోలు బొమ్మలాటకి ప్రసిద్ధి అని చెప్పా కదా, ఆ షోని ఇక్కడ థియేటర్ లో మనం చూడవచ్చు. దాని పేరు తోంగువాంగ్ వాటర్ పప్పెట్ థియేటర్. ఇక్కడ ఈ వాటర్ పప్పెట్ ని చాలా అందంగా ప్రదర్శిస్తారు. ఇక నిజానికి వియత్నాంలో వ్యభిచారం అనేది ఇల్లీగల్ అయినా కూడా ఇక్కడి రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఈ తంతు కొనసాగుతుంది. అంతేకాదు మానవ అక్రమ రవాణా, బలవంతపు సెక్స్ చేయడం, కిడ్నాప్ ఇవన్నీ చాలా కఠినమైన నేరాలుగా చెప్పబడతాయి. వీటి కోసం ఇక్కడ ప్రత్యేకమైన చట్టాలను కూడా రూపొందించారు. ఇక చివరగా ఇక్కడి కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశం యొక్క కరెన్సీని వియత్నమీస్ డాంగ్ అని పిలుస్తారు. ఇక్కడి ఒక్క డాంగ్ మనకు 0.0034 పైసతో సమానం. అంటే మన ఒక 1000 రూపాయలు అక్కడ దాదాపు 2,94,000 రూపాయలతో సమానం. అంటే మన దగ్గర ఒక 10,000 రూపాయలు కనుక ఉన్నట్లయితే ఆ దేశంలో ధనవంతులం అయిపోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా హనోయి గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.